ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే యెరూషలేములోను ఇతర పట్టణములలోను నివసించేటువంటి జనుల సంఖ్య. యెరూషలేములోను ఇతర పట్టణాల్లో నివసించేటువంటి జనుల సంఖ్య గురించి రాయబడి ఉంది. మొదటి 19 వచనాల్లో యెరూషలేములో నివసించే వారి గురించి రాయబడింది. 20వ వచనం నుంచి 36వ వచనం వరకు ఇతర పట్టణాలలో నివసించే వారి గురించి రాయబడింది. యాక్చువల్గా ప్రజలు తమ సొంత ఊళ్ళలో ఉండడానికే ఇష్టపడతారు. అయితే యెరూషలేములో జనాభా తక్కువయ్యారు. అందువల్ల చీట్లు వేయడం జరిగింది. మొదటి వచనం చదువుతాను. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును మిగిలిన 90 వేరు పట్టణములలో నివసించినట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో జనాభా తక్కువయ్యారు. అందువల్ల చీట్లు వేయడం జరిగింది. అధికారులు మాత్రమే యెరూషలేములో నివాసం చేశారు. మిగిలిన వారిలో 10 మందిలో ఒకరు యెరూషలేములో నివసించేటట్లు, మిగిలిన 9 మంది వేరే వేరే పట్టణాల్లో నివసించేటట్లుగా చీట్లు వేశారు. యెరూషలేము పరిశుద్ధ పట్టణం. యెరూషలేము పరిశుద్ధ పట్టణం. యెషయా గ్రంథం 48:2. యెషయా గ్రంథం 48:2. వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకుని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. పరిశుద్ధ పట్టణస్థులము. 52:1. యెషయా గ్రంథం. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకును. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకును. ఇక మీదట సున్నతి పొందినవాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తోడుకొని పోయి. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27:53. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. యెరూషలేము పరిశుద్ధ పట్టణము అనే విషయాన్ని మనం చదువుతున్నాం. దేవుని ఆలయం ఉంది అక్కడ. ఆరాధన, బలులు, అర్పణలు ఇవన్నీ అక్కడ జరుగుతాయి. అయితే యెరూషలేములో అధికారులు మాత్రమే నివసించారు. మిగిలిన జనుల్లో 10 మందిలో ఒకడు యెరూషలేములో నివసించినట్లు, మిగిలిన 90 వేరువేరు పట్టణాల్లో నివసించినట్లు చీట్లు వేయబడ్డారు. చీట్లు వేయుట అనేది
పాత నిబంధన పద్ధతి. బైబిల్లో చీట్లు వేయటం వలన దేవుడు తీర్పు తీర్చేవాడు. సామెతల గ్రంథకర్త అంటారు 16:33లో, చీట్లు ఒడిలో వేయబడతాయి, వాటి వలన తీర్పు యెహోవా వశము అంటారు. ఈ చీట్లు వేసే పద్ధతి ఆఖరిగా పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం ఆఖరి వచనంలో చూస్తాం. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా, మత్తీయ పేరట చీటీ వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడింది. చీట్లు వేయుట ఇదే ఆఖరిసారి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చారు గనుక చీట్లు వేసే పని ఆగిపోయింది. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి వాక్యం మనకు ఇవ్వబడింది. ఇప్పుడు మనం ఏదైనా కార్యం చేయాలంటే వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మ నడుపుదలను బట్టి చెయ్యాలే కానీ చీట్లు వేయకూడదు. చీట్లు పడకపోయినా యెరూషలేములో నివసించడానికి కొందరు సంతోషంగా ఒప్పుకున్నారు కనుక జనులు వారిని దీవించారు. కీర్తనకారుడు అంటాడు 87లో, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెరూషలేమును యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకుంటారు అంటాడు కీర్తనకారుడు 87:2-3 వచనాలు. ఇక్కడ మనం చూస్తే 4వ వచనం నుంచి 6వ వచనం వరకు, 4వ వచనం నుంచి 6వ వచనం వరకు యూదులలో యెరూషలేములో నివసించుటకు ఇష్టపడిన వారు 468 మంది. 7వ వచనం నుంచి 9వ వచనంలో బెన్యామీనీయులలో యెరూషలేములో ఉండడానికి ఇష్టపడిన వారు 928 మంది. యాజకులలో 10వ వచనం నుంచి 12వ వచనం వరకు, యాజకులలో యెరూషలేములో ఉండడానికి ఇష్టపడిన వారు 822. పెద్దలలో ప్రధానుల్లో ఇష్టపడిన వారు 242 మంది. 14వ వచనంలో చూస్తే బలవంతులైన వారు బంధువులు 128 మంది. 15వ వచనం నుంచి 18వ వచనం వరకు లేవీల్లో ఉండడానికి ఇష్టపడిన వారు 284 మంది. 19వ వచనంలో చూస్తే ద్వారపాలకులైన అక్కూబు, టల్మోను గుమ్మములు కాయవారు 172. మొత్తం 3044 మంది. యెరూషలేము ఈనాటి దినాల్లో సంఘానికి సూచన. మన నివాసం సంఘంలోనే ఉండాలి. సంఘం పరిశుద్ధమైనదిగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికి దాని కొరకే యేసుక్రీస్తు వారు తను తాను అప్పగించుకున్నారు. సంఘమును పోషించి ఆయన సంరక్షిస్తూ ఉన్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చూస్తాం. అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై
దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. 29-30 వచనాల్లో చూస్తే, తన శరీరమును ద్వేషించేవాడు ఎవడను లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకును. మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈనాడు మనం కూడా సంఘాన్ని ప్రేమించాలి. సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎఫ్రా వలె ప్రార్థన చేయాలి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూస్తే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత కలవారునే నిలుకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవొదికయ వారి కొరకును, హియరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. సంఘాన్ని ప్రేమించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థించాలి. సంఘ కాపరులు సంఘాన్ని పోషిస్తూ పెంచాలి, సంఘాన్ని కాయాలి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూస్తే, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని ఇవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పు. 16వ వచనంలో నా గొర్రెలను కాయమని చెప్పాను. 18వ వచనంలో నా గొర్రెలను మేపము అని చెప్పాను. కాబట్టి సంఘ కాపరులు సంఘాన్ని పోషిస్తూ పెంచాలి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే, లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే 42వ వచనం నుంచి, తగిన కాలమందు ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగ చేయుట కనుగొనను ఆ దాసుడు ధన్యుడు అంటాడు. తగిన కాలమందు ప్రతివానికి ఆహారం పెట్టడానికి యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు అంటారు. కాబట్టి సంఘ కాపరులు సంఘమును కాయాలి, సంఘమునకు మాదిరిగా ఉండాలి. సంఘ సభ్యులు పెద్దలకు లోబడి జీవించాలి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూస్తే, సంఘ పెద్దలు, సంఘ కాపరులు ఇష్టపూర్వకంగా దేవుని చిత్త ప్రకారంగా సిద్ధ మనస్సుతో మందను పై విచారణ చేస్తూ కాయాలి. ప్రభువులమైనటువండగా మాదిరిగా ఉండాలి. అయితే చిన్నలు పెద్దలకు లోబడాలి. 5వ వచనంలో మనం చూస్తాం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అనే వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి అంటే. దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి సంఘ సభ్యులు సంఘ పెద్దలకు, సంఘ కాపరులకు లోబడి ఉండాలి. హెబ్రీ పత్రిక 13లో చదువుతాం కదా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. 17వ వచనంలో చదివితే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో పనిచేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు
వారి మాట విని వారికి లోబడి ఉండు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సంఘంలో నుంచి దూరం కాకూడదు. సంఘములోనే మనం ఉండి ప్రభు యొక్క సహవాసంలో ఎదగాలి. ఆది సంఘస్థులు అపొస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. అప్పుడు ప్రతివాడికి భయం కలిగింది. ప్రతివానికి భయం కలిగింది. వారందరూ ఏక మనస్కులై ప్రతిదినము తప్పక దేవాలయంలో కూడుకుంటూ ఉన్నారు. అందువలన ప్రజలు ప్రతిదినం రక్షణ పొందేవారు అనేకులు చేర్చబడుతూ వచ్చారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం నుంచి మనం చూస్తాం. ఆది సంఘస్థులు ప్రార్థనలో ఏకత్వం కలిగి ఉన్నారు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. సువార్త ప్రకటించడంలో పట్టుదల కలిగి ఉన్నారు. అనేక ఆటంకాలు వారికి ఎదురైనా సరే సువార్త ప్రకటిస్తూ వచ్చారు. అందుకే ఆది సంఘం అంతకంతకు అభివృద్ధి చెందింది. ఆది సంఘం అంతకంతకు అభివృద్ధి చెందింది. ఇంకా మన భాగంలోకి వస్తే ఇతర పట్టణాల్లో నివసించే వారి గురించి రాయబడింది. ఇతర పట్టణాల్లో నివసించే వారి గురించి రాయబడింది. 20వ వచనం నుంచి మనం చూస్తే ఇతర పట్టణాల్లో నివసించేవారు. ఇతర పట్టణాల్లో నెతీనీయులు నివసిస్తున్నారు. 21వ వచనంలో నెతీనీయులు సొలొమోను యొక్క దాసుల వంశస్థులు వారు నివాసం చేశారు. నెతీనీయులు అంటే ప్రతిష్ఠించబడిన వారు, లేకపోతే అర్పింపబడిన వారు అని అర్థం. ఈ నెతీనీయులు లేవీలకు సహాయకులైన ఒక జాతి వారు. చెర తర్వాతే వీళ్ళ పేరు కనబడతా ఉంది. ఈ నెతీనీయులు ప్రారంభంలో వెట్టి పని చేసేవారే ఉన్నారు. యెహోషువ కాలంలో గిబియోనీయులు యెహోషువకు అప్పగించుకున్న కారణాన వారు దేవాలయమునకు కట్టెలు నరుకువారుగా, నీళ్లు చేదువారుగా నియమించబడ్డారు. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో మనం చదువుతాం. క్రమక్రమేణా వీరు లేవీల్లో లెక్కించబడుతూ వచ్చారు. అలాగే సొలొమోను సేవకుల వంశస్థులు కూడా అలాంటి పనులు చేశారు. కాబట్టి వారు కూడా నెతీనీయులతో పాటు లెక్కింపవచ్చారు. వీరు జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చినప్పుడు 392 మంది ఉన్నారట. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 58వ వచనంలో చదువుతాం. ఎజ్రాతో కూడా 220 మంది వచ్చారు. ఎజ్రాతో కూడా వీరు 220 మంది వచ్చారు. వీరితో పాటు ఇశ్రాయేల్లో శేషించిన వారు యాజకులు, లేవీలు కూడా ఉన్నారు. వీరందరూ చుట్టుపక్కల పల్లెటూళ్ళలో, గ్రామాల్లో కాపురం ఉండి ప్రభు పని చేస్తూ వచ్చారు. ఇంకా 25వ వచనం నుంచి మనం చూస్తే ఆఖరి వరకు, 25వ వచనం నుంచి ఆఖరి వరకు చూస్తే వీళ్ళందరూ ఆయా పట్టణాల్లో యోధా వంశస్థుల్లోని బెన్యామీనుల మధ్యలో వారు భాగాలు పొంది ఆయా పట్టణాల్లో నివసిస్తూ వచ్చారు. ఆయా గ్రామాల్లో నివసిస్తూ వచ్చారు. అపొస్తలుల కాలంలో కూడా ఆది సంఘానికి గొప్ప హింస కలిగింది. ఆది సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు అపొస్తలుల అందరూ యోదయ సమరయ దేశాల్లో చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ సంచారం చేశారు. సిరియాలోని అంతియోకియలో సంఘం స్థాపించబడింది. వీరి ద్వారానే తర్వాత పౌలు, బర్నబాలు అంతియోకియలో పనిచేశారు. సంఘం బలపడింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అంతియోకియలో సంఘం స్థాపించిన వారు సామాన్య విశ్వాసులు. తర్వాత అంతియోకియ సంఘం నుండి పౌలు, బర్నబాలు పరిశుద్ధాత్మ ద్వారా పిలువబడిన వారే సేవకు పంపబడ్డారు. మరి వీరి ద్వారానే ఆసియాలో, ఐరోపాలో అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. దేవుడు అల్పులైన వారిని అద్భుత రీతిగా వాడుకుంటాడు. అందుకే అంటాడు కదా, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే, ఈ లోకరీతిని
బలహీనుల్ని, వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటారు. బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనుల్ని, ఎన్నికలైనటువంటి వారిని, నీచుల్ని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆనాడు పల్లెల్లో నివసించి ప్రభువును గణపరిచినటువంటి ఇశ్రాయేలు వలె మనం కూడా ఏ స్థితిలో ఉండి పిలువబడ్డామో ఆ స్థితిలోనే ప్రభువును గణపరచాలి. ఇంకా 22-23 వచనాలు మనం చూస్తే ఆసాపు కుమారులు కనబడతారు. ఆసాపు కుమారులు దావీదు కాలంలో ఉన్నటువంటి ఆసాపు వంశస్థులు వీళ్ళు. వారు వంతుల ప్రకారం తమ తమ పని చేస్తూ వచ్చారు. అలాగే పౌలు కూడా సంఘమును శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్తి చేస్తున్నాను అంటాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో. సంఘము కొరకు క్రీస్తు అనుభవించిన శ్రమలు సంపూర్ణమైనవే. అయినా సంఘం విస్తరించాలి అంటే పనివారు వెళ్ళి పని చేయాలి. మరి సంఘం విస్తరించే పనిలో శ్రమలు ఉంటాయి. అందుకే పౌలు అంటారు, నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను అంటున్నాడు. పౌలు ఒక్కడికే కాదు, మనందరికీ వంతులు ఉన్నాయి. ఎవరి వంతు వారు సంపూర్ణం చేయాలి. ఇది మన బాధ్యత. మనం ఎంతవరకు పని చేస్తున్నామో ఆలోచించి ప్రభు పనిలో ముందుకు సాగాలి. అదే మనకి ఆశీర్వాదం. ఆ రీతిగా మనం జీవించాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇక్కడ ఆశీర్వదించునుగాక. ఆమేన్.